రెడ్డి గాంధీ భవన్లో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ అంటే సంక్షేమ పాలన గుర్తుకు వస్తుందన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైళ్లు, గోదావరి కృష్ణా జలాలు, హైదరాబాద్లో పెట్టుబడులకు కూడా వైఎస్ఆర్ఏ స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ ఆనాడు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్రనే భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వైఎస్ లాగా ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. వైఎస్ ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రాష్ట్ర ప్రభుత్వంగా కూడా ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మార్గాలు తప్పనిసరిగా వారి ఆలోచన అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం 1 దశాబ్ద కాలం అయిపోయినప్పటికి కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని కూడా 2 కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దానికి ప్రధాన కారణంగా మనం అందరం చూస్తా ఉన్నాం. జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవటానికి, వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడు వారు పునాదులు వేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏ పేదవాళ్ళు కూడా కళలో కూడా ఊహించిన విధంగా శాచ్యురేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అమలు చేశారు.